హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ థాట్స్. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి. నేనైతే ఈరోజు మిల్క్ షేక్ చేయబోతున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి అవకాడో ఫ్రూట్. అవకాడో ఫ్రూట్ని కట్ చేసి దానిలో ఉన్న సీడ్ తీసేసి పల్ప్ మాత్రం తీసుకోవాలి. కొంచెం మగ్గిన ఫ్రూట్ తీసుకుంటే పల్ప్ ఈజీగా సపరేట్ అయిపోతుందండి. పల్ప్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ షేక్ తయారు చేయడానికి నేను వెనిలా ఐస్ క్రీమ్ని యాడ్ చేశానండి. ఒక 3 or 4 స్పూన్స్ వెనిలా ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం మిల్క్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. నేనైతే ఐస్ క్రీమ్ని నెక్స్ట్ మిల్క్ని ఫ్రీజర్లో ఉన్నవి తీసుకున్నాను కాబట్టి ఇంకా ఏ విధమైన ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ అసలు యాడ్ చేయడం లేదు. నేనైతే ఐస్ క్రీమ్ని చాలా తక్కువ క్వాంటిటీ యాడ్ చేశానండి. జ్యూస్ షాపుల్లో చాలా ఎక్కువగా యాడ్ చేసేసి మనకి ఫ్రూట్ ఫ్లేవర్ అనేది అసలు తెలియకుండానే చేసేస్తారు. ఇంకా ఎసెన్సెస్ కూడా యాడ్ చేస్తారు. 3-4 స్పూన్స్ హనీ యాడ్ చేశానండి. తర్వాత కంప్లీట్గా ఒక మిల్క్ ప్యాకెట్ని కూడా యాడ్ చేసేసి మరొకసారి మిక్సీ పట్టేశాను. కంప్లీట్గా మిల్క్తో చేయడం వల్ల మనకు కావలసిన కన్సిస్టెన్సీలో ఉంటుందండి. అండ్ ఫ్రూట్ ఫ్లేవర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అవకాడో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. నేను గ్లాసెస్లో సర్వ్ చేసేసుకున్నాను. పైనుంచి హనీ అండ్ ఐస్ క్రీమ్ యాడ్ చేశాను. అవకాడో మిల్క్ షేక్ అయితే చాలా డెలిషియస్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి ఒరిజినల్ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్.